ఒకసారి ఇక పోదాం, వీళ్ళ భాగవతం ఎట్లా ఉన్నది, ఏం చేసిర్రు, ఏ విధంగా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు అనేది మీకు చూపిని వివరించేటువంటి ప్రయత్నం చేస్తా, దీన్ని మీ ముందుకు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా మిత్రులారా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక శ్వేతపత్రము నిన్న విడుదల చేసిర్రు. మొత్తము 42 పేజీలతోటి ఈ బుక్కు రిలీజ్ చేసిర్రు. ఈ బుక్కు రిలీజ్ చేసి 42 పేజీలతో రిలీజ్ చేసి దీంట్లో ఒకటి లేకుండా దాదాపు 80% అబద్ధాలు చెప్పిర్రు. కొన్ని నీళ్ళు తీసుకురావా, అబద్ధాలు చెప్పిర్రు. సో కాబట్టి ఇందులో పేజీ నెంబర్ 2లో ఏమని చెప్పారు అంటే, పేజీ నెంబర్ 2లో ఇక మీకు ఎందుకంటే పిన్ టు పిన్ వివరిస్తా మిత్రులారా, జర్ర ఓపిక తెచ్చుకోర్రి. ఈ లెక్కలు కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్గా ఉంటాయి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు అప్పుల పాలైపోయింది అని చెప్పేసి దేశం ముందు మన పరువు దిశ విధంగా ఈ రాష్ట్రానికి ఇక పైన పెట్టుబడులు రాకుండా, ఈ రాష్ట్రానికి ఇక పైన ఏ ఉపాధి కల్పించేటువంటి సంస్థలు రాకుండా, ఏవి రాకుండా మనకు మనమే దాన్ని ఒక బర్బాద్ చేసుకోవటం అయిపోతుంది. ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఇంటి మీద అప్పు ఉంటుంది, ఈఎంఐ కట్టుకుంటాము. నాకు ఒక కారు ఉంది, కారు మీద అప్పు ఉంటుంది, ఈఎంఐ కట్టుకుంటాము. కానీ అట్లా అని చెప్పేసి నాకు మొత్తం అప్పులే ఉన్నాయి, నా ఇల్లు మీద అప్పులే ఉన్నాయి, నాకు ఈడ అప్పులే ఉన్నాయి, ఆడ అప్పులే ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి మన గురించి మనం బర్బాద్ చేసుకుంటే ఎవడైనా మనకు సమాజంలో మనకు విలువిస్తాడా? ఎవడైనా మనకు ఈయనకి నిన్ను ఏదో ఒక మంచి కార్యక్రమానికో లేకపోతే మంచి పనికో ఎవరైనా మనల్ని పిలుస్తారా? అరే ఈయనకి మొత్తం ఈయనంతా అప్పుల కుప్పేరా, వీడిని పొద్దుగా లేస్తే వీనికి అప్పుల పీకలాటనే ఉంటుంది, పొద్దుగా లేస్తే వీడు ఎట్లా పూట గడవాలని చూస్తాడు, పొద్దుగా లేస్తే వీని కుటుంబం ఎట్లా సాదుకోవాలని చూస్తాడు, వీడు ఇవాళ రేపు గడవడం కోసం ఇవాళ అప్పు చేస్తాడు, ఇవాళ గడవడం కోసం నిన్ననే అప్పు చేసి పెట్టి ఉంటాడు అని చెప్పేసి మన కుటుంబాన్ని మనం బర్బాద్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అదే విధంగా ప్రపంచం ముందు ఒక అప్పుల కుప్పగా చూపించేటువంటి ప్రయత్నం చేసింది. అప్పులు చేయడం తప్పు కాదు, కానీ అప్పును సద్వినియోగంగా ఉపయోగించిర్రా లేదా, అప్పును దేనికోసం చేసిర్రు, ఏ విధంగా ఉపయోగించిర్రు అనేది కూడా చెప్తే బాగుండు. కానీ ఆ ఒక్క ముక్క కూడా ఇందులో లేదు. వీళ్ళు ఇందులో ఏం పెట్టారు, 2వ పేజీలో ఏం పెట్టారంటే ఒక క్లియర్గా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956 నుండి తెలంగాణ ప్రాంతంలో చేసిన ఖర్చు సువివరంగా అందిస్తూ ఖర్చు చేసిన ఈ వనరుల నుండి సృష్టించబడ్డ ఆస్తుల జాబితాను కూడా ఈ విశ్లేషణలో తెలపడం జరిగింది అని చెప్పేసి ఈ 2వ పేజీలో చెప్పిర్రు. వీళ్ళు ఏం చెప్పారు, 2వ పేజీలో ఈ ముక్క చెప్పారు. కానీ 2014 నుంచి ఇప్పటిదాకా రాష్ట్రం సాధించినటువంటి అప్పుల గురించి కూడా చెప్పాల్సినటువంటి, ఆదాయం గురించి కూడా, ఈ ప్రగతి గురించి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక ఒకసారి వీళ్ళ తప్పులు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు పిన్ టు పిన్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది పేజీ నెంబర్ 4లో ఒకసారి పేజీ నెంబర్ 4 ఓపెన్ చేస్తే వీళ్ళ డొల్లతనము, వీళ్ళ భాగవతము ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అని చెప్పేసి మనం ఒకసారి చూపించవచ్చు. ఫస్ట్ అసలు మొత్తం అప్పు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత అనేది ఒకసారి మీకు చూపిస్తా. ఎక్కడ పొందుపరిచిరాయంటే మొత్తం అప్పు, టోటల్ అప్పు, మొత్తం అప్పు 11వ పేజీలో ఇంకా పిన్ టు పిన్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. 11వ పేజీలో 11వ పేజీలో మొత్తం అప్పు గురించి వీళ్ళు రాయడం జరిగింది. ఇక్కడ ఏమని రాసిర్రు, మొత్తం అప్పు గురించి, మొత్తం అప్పు ఎంత తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదని 11వ పేజీలో ఏం రాసిర్రు, 20వ పేజీలో ఏం రాసిర్రు, లాస్ట్కు ఉన్నటువంటి ఇందులో ఏం రాసిర్రు, లాస్ట్ పేజీలో ఎంత, 41వ పేజీలో ఏం రాసిర్రో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఎంత, వీళ్ళందరూ ఎంత రాస్తున్నారు, వీళ్ళంతా ఆంధ్రజ్యోతి పత్రిక వీళ్ళందరూ ఏం రాసిర్రు, 6,71,757 కోట్లు. ఈయనంతనే అందరూ అంతే రాశారు కదా. అసలు వాస్తవము ఇప్పుడు మీకు వివరిస్తా. అసలు ఎంత ఉంది అప్పు, ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రుణం 3,89,673 కోట్లకు చేరుతుందని అంచనా వేయబడింది. మరియు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎస్పీవీల రుణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే వాస్తవ రుణం 5,16,881 కోట్లకు అందుతుంది. కానీ ఇంకా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ రుణాలు కూడా కలుపుకుంటే మొత్తము 6,12,343 కోట్లు మొత్తం అప్పు అని చెప్పేసి 13వ పేజీలో ఇదే శ్వేతపత్రంలో రాసినటువంటి మాట. ఈ శ్వేతపత్రంలో రాసినటువంటి మాట ఏంది 13వ పేజీలో అంటే, మొత్తం అప్పు ఎంత ఉంది రాష్ట్రానికి అన్ని కలుపుకుంటే, గ్యారంటీ హామీలు, నాన్ గ్యారంటీ అన్ని కలుపుకుంటే ఎంత ఉంది అని చెప్పినట్టే ఇంత చెప్పిర్రు. ఎంత చెప్పిర్రు,
6,12,343 కోట్లు అని చెప్పారు. ఇదే బుక్లో 20వ పేజీకి ఒకసారి మనం పోతే అన్ని హామీలు కలుపుకుంటే అన్ని ఇక్కడ ఏం చెప్పారు, మొత్తం అప్పు అంటే వచ్చే 3 నెలలు ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిన నాటికి, ఈ ఆర్థిక సంవత్సరం అంటే 23, 24 అంటే ఇది మార్చి నాటికి ఆర్థిక సంవత్సరం అంటే కమింగ్ 3 మంత్స్ కూడా కలుపుకుంటే, వచ్చే 3 నెలలకు కూడా కలుపుకుంటే ఎంత ఉంది అంటే ఇంకా చూడండి, మొత్తం 3 నెలలకు కూడా కలుపుకుంటే ఇక్కడ ఏం చెప్పారు, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 3,89,673 కోట్లు. అలాగనే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై, ఇది గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినటువంటి లోన్స్ 1,27,208 కోట్లు. ఇది గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్, అంటే గవర్నమెంట్ ఎస్పీవీస్కు అంటే ఏదైతే కార్పొరేషన్ల పేరు మీద గవర్నమెంట్ గ్యారంటీలతో కట్టుకున్నటువంటిది ఇది 95,000 కోట్లు. అయితే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తప్ప ఈ లోన్లను కట్టుకునేటువంటి బాధ్యత కార్పొరేషన్లదే. ఏ కార్పొరేషన్ తెచ్చుకుంటుందో ఆ కార్పొరేషనే కట్టుకుంటుంది. సో ఇక నాన్ గ్యారంటీ లోన్స్, ఇక్కడే వీళ్ళు చెప్పారు నాన్ గ్యారంటీ లోన్స్ అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కార్పొరేషన్ తెచ్చుకున్నటువంటి లోన్లు 59,414 కోట్లు. ఇందులో ఇప్పుడు 95,462 కోట్లు, 59,412 కోట్లు. ఎంతైతే 4, 7, 8 1,54,874 కోట్ల రూపాయలను అదనంగా చూపించారు. ఏంది ఇక్కడికే తేడా వస్తుంది. సో ఇక్కడేమో 6,12,000 కోట్లు చూపించారు, ఇక్కడ మొత్తం కలుసుకుంటే 6,71,757 కోట్లు చూపించారు. ఇక్కడికే పొంతన లేదు, ఇక్కడికే పొంతన లేదు. ఇదే విషయాన్ని నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు, హరీష్ రావు మాట్లాడిరు. ఈవెన్ ఎవరైతే ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ నాయకులు కూడా ఇదే మాట్లాడారు. అరే మీకు సిగ్గు లేదురా నాయన, మీరు ఇచ్చిన బుక్కే మొత్తం తప్పు ఉంది, ఇందులో అన్ని శుద్ధ తప్పులే. వచ్చే బడ్జెట్ నాటికైనా ఆయన క్లియర్గా చెప్పిండు, వచ్చే బడ్జెట్ అసెంబ్లీ నాటికైనా జర మంచి లెక్కలు చెప్పుర్రి, ఇందులో ఇట్లాంటి పనికి వాస్తవాలు చెప్పుర్రి అని చెప్పేసి ఆయన మిత్రపక్షంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకుడు కూడా గిదే చెప్పిండు. సిగ్గు తీసుకున్నారు అసెంబ్లీ సాక్షిగా. ఇక్కడనే ఏం చెప్తారు, 13వ పేజీలో 6,12,343 కోట్లు అని చెప్తారు. ఇక్కడ 20వ పేజీలో 6,71,757 కోట్లు అని చెప్తారు. మళ్ళీ ఇది కూడా లెక్క తప్పే. ఇందులో గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన కార్పొరేషన్లు కట్టుకునేటివి. ఈ ముక్క ఎక్కడ ఉంటుంది అంటే క్లియర్గా ఈడనే ఉంటుంది. ఇగో ప్రభుత్వ హామీలతో ఎస్పీవీలు చెల్లించే, అంటే ప్రభుత్వం చెల్లించదు, ఎస్పీవీలే చెల్లిస్తాయి. రాష్ట్రంలో 14 ఎస్పీవీలు మరియు సంస్థలు ప్రభుత్వ హామీ రుణాల ద్వారా 1,18,057 రుణం మొత్తాన్ని సేకరించాయి. ఈ సంస్థలు రుణాన్ని తీర్చడానికి ఆదాయాన్ని కలిగి ఉన్నందున అవి అసలు వడ్డీని తిరిగి చెల్లించగలవు. నేటికి ఈ కేటగిరీలో మొత్తము 95,462. అంటే ఇక్కడనే చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడనే ఈ తీసుకున్నటువంటి ఈ అప్పు ఏదైతే ఉందో ఏ కార్పొరేషన్ తీసుకుంటే ఆ కార్పొరేషనే తిరిగి చెల్లిస్తుంది. తిరిగి చెల్లించేటువంటి సామర్థ్యము ఇప్పటికీ ఉన్నది. మొత్తం 14 ఎస్పీవీలు ఉన్నాయి. అట్లాంటి 14 ఎస్పీవీలు వాళ్ళ అప్పును వాళ్ళు తిరిగి చెల్లించుకుంటారు. అది రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ఏ విధంగా కూడా భారం పడదని వీళ్ళు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలోనే క్లియర్ కట్గా ఉంది. క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక ఇది తీసేయండి. ఎక్కడ ఈ 95,000 కోట్లు ఇది పక్కన పెట్టాల్సిందే. ఈ 95,462 కోట్లు పక్కకు పెడదాం. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకున్నారు, ఇక ప్రభుత్వం చెల్లించని, దాని కిందనే ఉంటుంది. ఇగో ఇది నాన్ గ్యారంటీ లోన్స్ ఉన్నాయి కదా, ప్రభుత్వం చెల్లించని, ప్రభుత్వానికి సంబంధం లేనటువంటిది. ప్రభుత్వం హామీ లేని కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను 3వ వర్గంగా చెప్పవచ్చు. ఈ రుణాలను ప్రభుత్వంపై ఎటువంటి భారం లేకుండా కార్పొరేషన్లు స్వయంగా చెల్లింపులు చేస్తాయి. ఈ రుణాలకు సంబంధించినటువంటి వివరాలు టేబుల్ 12లో పేర్కొనబడ్డాయి. ఇది మొత్తము 59,414 కోట్లు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి, రాష్ట్రందుకు ఈ పత్రికలకు సిగ్గుండాలి, చెప్తందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి, మీరు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు, ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు బదనాం చేసి ఇది అప్పుల కుప్పగా ఉంది, ఇక్కడికి ఎవరు రాకండి, మేము నీళ్ళు ఇవ్వలేము, కరెంట్ ఇవ్వలేము, మాతో ఏది చేత కాదు, మేము చేతగాని దద్దమ్మలం అని చెప్పుకోవాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి స్థాయికి దిగజారిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ
చేత కాకపోతే చేత కాదని చెప్పుర్రి, 6 గ్యారెంటీలను అమలు చేయడం మాకు చేత కాదని చెప్పుర్రి. కానీ ఇట్లా అబద్ధాలని చెప్పి ఈ రాష్ట్రం పరువును ప్రపంచం ముందు పెట్టి ఇలా మేము మొత్తం అప్లపాలు అయిపోయినాం, మాకెవరు రాకండి. ఇవాళ ఇన్వెస్టర్లు ఏమనుకోవాలి, అరే ఈ రాష్ట్రం దివాలా తీస్తట్టుంది, రేపు ఇక్కడ నుంచి వీక్దాం పోదామని చెప్పేసి అనుకోవాలనా, వెళ్ళిపోవాలనా? ఇప్పటికే పోతున్నాయి కదా చాలా వరకు. సో కాబట్టి దీని మీద ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది మిత్రులారా. ఇక్కడ అర్థమైపోయింది ఏంది, ఈ 95,642 కోట్లు, అలాగనే 59,414 కోట్లు, ఈ రెండు కలుపుకుంటే 1,54,874 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ఎలాంటి భారం పడదు, ఎలాంటి సంబంధం లేదు, మనకి ఏమాత్రం సంబంధం లేకుండా దాదాపు 1,54,000 కోట్లు ఉన్నాయి. ఇక దీంతో పాటు మరొకటి ఇక్కడ ఇది మొత్తం ఎంతవరకు లెక్కేసిరు, ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయే నాటికేసిరు, అంటే ఇంకా 3 months, ఇంకా 3 నెలలు మిలిగే ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, డిసెంబర్ అయిపోయింది అనుకో, ఇంకా 3 నెలల అప్పు తెచ్చుకోవాల్సినటువంటి అప్పు ముందే ఉంది. ఇందులోకి వెళ్ళి కూడా దాదాపు ఒక 30,000 కోట్లు, 40,000 కోట్లు పక్కన పెట్టుకుంటే దాదాపు 2 లక్షల కోట్లు ఎక్కువ చూపించారు ఇప్పుడున్నటువంటి అప్పు కంటే కూడా. ఇప్పుడున్నటువంటి అప్పు కంటే కూడా 2 లక్షల కోట్లు ఎక్కువ చూపిస్తే అంటే ఇది క్లియర్గా ఎంత ఉంటుందంటే 4 లక్షలు, సరాసరి రామారామి చూసుకున్న 5 లక్షల కోట్లు ఉండేటువంటి రాష్ట్ర అప్పును కేవలము వీళ్ళు ఇట్లాంటి తప్పుడు లెక్కలు చూపించి 6,71,757 కోట్లను చూపించి రాష్ట్రాన్ని దివాలా తీయించేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, దేనికోసం చెప్తున్నారు ఇవన్నీ? రేపన్నాడు 6 గ్యారెంటీలు చెప్పినావు కదరా, మరి ఎక్కడ పోయా నువ్వు ఇచ్చేటువంటి 4,000 పెన్షన్ ఎక్కడ పోయింది, రైతు బంధు ఎక్కడ పోయింది, ఎందుకు ఇస్తలేవు అంటే ఈ లెక్కలను చూపిస్తందుకు నేను 8 తారీఖు నుంచి మొత్తుకుంటున్నా లేదా? మీరు చూస్తున్నారు కదా. వీళ్ళు చూడండి శ్వేతపత్రం అని డ్రామాలు చేస్తారు, ఈ శ్వేతపత్రం తీసుకొస్తారు, కరెంటు మీద గిట్లనే డ్రామాలు చెప్తారు, ఎందుకు ఇస్తారు, కేసీఆర్ అప్పులు చేసిపోయింది కాబట్టి ఇస్తలేను అని చెప్తారు. మరి ఇవే అప్పులు మొన్నటి దాకా కూడా ఉన్నాయి కదా, కేసీఆర్ ఉన్నంత వరకు కూడా ఉన్నాయి కదా. మరి ఆయన కూడా ఎట్లా నడిపించుకుంటూ పోయిన రాష్ట్రాన్ని, ఏ విధంగా నడిపించుకుంటూ పోయిన రాష్ట్రాన్ని నడిపించేటువంటి నాయకుడికి దమ్ముండాలి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, ఈ రాష్ట్రం ప్రపంచం ముందు, దేశం ముందు తలెత్తుకునే విధంగా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడికి దమ్ముండాలి, ధైర్యం ఉండాలి, ముందు చూపు ఉండాలి, రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి. ఈ రాష్ట్ర రైతాంగం మీద అంతకు మించినటువంటి వల్లమల్ల ప్రేమ ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోలేరు. రేవంత్ రెడ్డికి ఇవేవి ఉన్నట్టు కనపడతలేవు. అంటే తప్పించుకొని పోవడం కోసం, ఏదో బుర్ర ఉరకడం కోసం, అంటే ఢిల్లీకి పోవడం కోసం ఈ డ్రామాలు చేస్తుంది కదా తప్ప ఇంకోటి కనపడతలేదు మిత్రులారా. ఇది ఇక లెక్కల డొల్లతనం తెలిసిపోయింది కదా. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలను ఇక్కడనే వీళ్ళు అధికంగా చూపించడం జరిగింది. రైట్, ఇంకొక విషయాన్ని చూసుకుంటే ఇప్పుడు ఒకసారి వీళ్ళ డొల్లతనం చూపిద్దాం. పేజీ నెంబర్ 4వ పేజీ నెంబర్లో వీళ్ళు ఏం రాసిర్రు, ఇందులో ఉన్నటువంటి లెక్కలు ఎంత, ఏంది కథ అనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. పేజీ నెంబర్ 4, ఇది పట్టిక ఒకటి పెట్టిర్రు. ఈ పట్టిక ఏంది, పట్టిక అంటే ఒకసారి చూడండి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయం ఎప్పటి నుంచి తీసుకున్నాం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ అంచనాల ఆధారంగా ప్రణాళికాబద్ధమైనటువంటి ఖర్చులు గత ఆర్థిక సంవత్సరంలో చేయబడతాయి. సో ప్రభుత్వం వాస్తవానికి ఒక ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి వచ్చే సంవత్సరము మార్చి 31 వరకు ఆ లక్ష్యాలను సాధించడం కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సూచిస్తుంది. బడ్జెట్ వాస్తవ అంచనాలకు వాస్తవ వ్యయం నిష్పత్తి బడ్జెట్ విశ్వసనీయత యొక్క కొలమానం అని కూడా పిలుస్తారు. ఇది ప్రణాళిక ప్రక్రియ యొక్క నాణ్యతను మరియు బడ్జెట్ క్రమశిక్షణకు కట్టుబడి ఉండడాన్ని సూచిస్తుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు మరియు వాస్తవ వ్యయాల శాతం బడ్జెట్ విశ్వసనీయత యొక్క కొలతను ఈ పట్టిక 1లో చూడవచ్చు. ఇంకా వీళ్ళు ఎంత అద్భుతంగా బడ్జెట్ అంచనాలు వ్యయం ఎంత అద్భుతంగా వీళ్ళు రాసిర్రు అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకురాయా? ఫైనాన్స్ అకౌంట్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కాగు నుంచి మన ఫైనాన్స్ అకౌంట్స్ నుంచి తీసుకున్నారు. ఇదే కాగు నుంచి తీసుకున్నటువంటి లెక్కలని ఒకసారి మనం ఇక్కడ తీసి చూపిస్తే ఏమని చెప్పారు వీళ్ళు. ఇక్కడ చూడండి ఒకసారి 2014-2015 ఇక్కడ 2014-2015లో మొత్తం ఎస్టిమేషన్ బడ్జెట్ ఎస్టిమేషన్ బడ్జెట్ 1,638 కోట్లుగా చూపించిర్రు. ఇక్కడ మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత అయ్యింది, ఇంత అంటే ఇప్పుడు ఆ సంవత్సరము ఎస్టిమేషన్ బడ్జెట్ 1,638 కోట్లుగా ఉంటే వీళ్ళు ఖర్చు చేసింది అంటే
ఏదైతే అంచనా వేసినటువంటి బడ్జెట్లో వీళ్ళు ఖర్చు చేసింది 62,306 కోట్లు మాత్రమే. మొత్తం 100% తీసుకుంటే కేవలం 61.9% మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టిర్రు. ఇది 2014-15లో అని చెప్పిర్రు. ఈ లెక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారయ్యా అని చెప్తే వాళ్ళే చెప్తున్నారు ఫైనాన్స్ అకౌంట్స్ నుంచి తీసుకున్నాము, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కాగు నుంచి తీసుకున్నాము అని చెప్తున్నారు. అదే కాగు రిపోర్ట్ ఏం చెప్తుందయ్యా అంటే 2014-15లో ఈ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అంటే 63,323 కోట్లు పెట్టింది అని చెప్పింది. అంటే వీళ్ళు ఇక్కడేమో 62,306 కోట్లు అన్నారు, ఇక్కడేమో 63,323 కోట్లు అని ఏమో కాగు చెప్తున్నది. వీళ్ళు చెప్పింది కూడా కాగు నుంచే తీసుకున్నామని చెప్పారు. మరి తప్పుడు లెక్కలు దేనికోసం చెప్పారు? దేనికోసం ఈ తప్పుడు లెక్కలు వేసిర్రు? ఇంకా అట్లనే దాని కింద కూడా 2015-16లో కూడా 97,811 కోట్లు మొత్తము ఎక్స్పెండిచరు అంటే ఖర్చు చేసిరు అని చెప్పిర్రు. ఎస్టిమేషన్ బడ్జెట్ 1,15,689 కోట్లు అని చెప్పారు. కానీ ఈడ కూడా తప్పే ఉంది. ఇది ఎక్స్పెండిచరు దీనికంటే కూడా తక్కువ చేసి ఎక్కువ చెప్పిర్రు అనమాట. సో ఇట్లా ప్రతి లెక్కలో అన్నిట్లలో కూడా తప్పులు చెప్పుకుంటా వచ్చిర్రు ఈ మహానుభావులు. సో కాబట్టి ఇక్కడ తెలిసిపోతుంది అన్నం ఉడికిందా ఉడకలేదా అని తెలవడం కోసం వీళ్ళు వేసినటువంటి లెక్కలు, వీళ్ళు వేసినటువంటి ఫిగర్లు ఇక్కడనే కాగ్ రిపోర్ట్కి వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కలకి వీళ్ళు ఇచ్చినటువంటి దానికి ఏమాత్రం సంబంధం లేకుండా, పొంతన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి వ్యవహారం అయితే ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతుంది మిత్రులారా. ఇక పోతే ఒకసారి ఇక్కడ టోటల్ చూడండి. ఒకసారి ఇక్కడ టోటల్ చూస్తే మిత్రులారా టోటల్ ఎంత ఉంది ఇక్కడ? మొత్తం 2014 నుంచి 2023 వరకు మొత్తం టోటల్ ఎంత ఉంది? 14 లక్షల అంటే ఎస్టిమేషన్ బడ్జెట్ 14,87,834 కోట్లు. అంటే ఖర్చు చేసినంత 12,24,877 కోట్లు అని చెప్పారు. మళ్ళీ ఇది ఎంత? 14 నుంచి ఇప్పటిదాకా అంటే ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలల్లో మొత్తం ఎస్టిమేషన్ బడ్జెట్ 14,87,000 కోట్లు, ఖర్చు చేసింది 24,000 కోట్లు. కానీ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి 11వ పేజీలో చూసుకుంటే మొత్తము అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో ఖర్చు పెట్టినంత కూడా ఖర్చు పెట్టలేదని వాళ్ళు తప్పుడు లెక్కలట చెప్పారు. చూడండి, ఇక్కడ 12 లక్షల బడ్జెట్ ఉంటే ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో టోటల్ ఎక్స్పెండిచరు 11,94,945 కోట్లు అని చెప్పారు. ఎంత చూడండి తప్పు, ఎంత తప్పు ఉంది. కేవలం 10 సంవత్సరాలలో తెలంగాణ ఇంత ఖర్చు పెడితే మొత్తము తెలంగాణ 1956 నుంచి 2014 వరకు గింత ఖర్చు పెట్టిందని ఒక తప్పుడు లెక్కలను చూపించడం జరిగింది మిత్రులారా. ఇలా పేజీకి తప్పులే ఉన్నాయి, ప్రతి పేజీలో తప్పులే ఉన్నాయి. వీళ్ళ భాగవతం అంతా ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇక పేజీ నెంబర్ 5 చూసుకుంటే ఒక్కసారి, ఎందుకంటే జర లెక్కలు కాబట్టి అటు ఇటు ఉంటాయి, దయచేసి మీరు అర్థం చేసుకోండి. దయచేసి మీరు ఇవి అర్థం చేసుకొని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకి అన్ని ఛానళ్ళు ఉన్నాయి మిత్రులారా. ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, వెలుగు పేపరు, V6 ఛానలు, ఇట్లా ఈ మొత్తము ఛానళ్ళు, టీవీలు అన్నీ వాళ్ళయే, అంతా వాళ్ళకి బాకాలు తెట్టివే. కాబట్టి వాస్తవాలు చెప్పరు, ఈ వాస్తవాలు ఎవరు చెప్పరు. ఈ వాస్తవాలు 10 మందికి తెలియజేసే విధంగా మీకు దయచేసి చెప్తున్నా. ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 10 మందికి తెలియజేయాలా షేర్ చేయండి. ఇక ఇక్కడ పేజీ నెంబర్ 5లో వీళ్ళు చెప్పినటువంటి తప్పుడు లెక్కలు చూడండి. ఏమని చెప్పారు? 2021-22కి వీళ్ళు ఇక్కడ ఒక కర్ణాటక సంబంధించి తీసుకున్నారు. ఈ కర్ణాటక దాంట్లో కూడా ఎంత తప్పు ఉందో చూడండి. కర్ణాటక ఎస్టిమేషన్ బడ్జెట్ వీళ్ళు ఇక్కడ ఎంత చూపించారు? 2,31,642 కోట్లు, 2,31,642 కోట్లు అని చెప్పేసి ఇక్కడ చూపించారు. ఏదో ఎస్టిమేషన్ బడ్జెట్. ఇక ఎక్స్పెండిచర్ ఎంత చూపించారు? 2,61,932 కోట్లు అని చూపించారు. కానీ వీళ్ళు దేని నుంచి తీసుకున్నారు? ఇది కూడా కాగు నుంచి తీసుకున్నాం అని చెప్పారు. కానీ ఇదే కాగు ఏం చెప్తున్నదంటే ఇక్కడ ఎస్టిమేషన్ బడ్జెట్ ఎంత చెప్తుందంటే 2,31,142 కోట్లు ఎస్టిమేషన్ బడ్జెట్ చూపించింది. ఖర్చు పెట్టింది ఎంత అంటే 2,54,525 కోట్లు అని చెప్పేసి
ఎక్స్పెండిచరు బడ్జెట్ చెప్పింది. అంటే వీళ్ళు ఇక్కడికి దాదాపు 7,000 కోట్లని తప్పు లెక్కలేసి చూపించారు. అంటే వీళ్ళు చెప్పినటువంటి లెక్కనే ఇదే పత్రిక, వీళ్ళు తీసుకున్న మూలాలు కూడా ఇదే కాగు అని చెప్పేసి వాళ్ళే చెప్పుకున్నారు కిందంగా. కానీ ఇక్కడ మాత్రం లెక్కలు వేరే ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు చూపించిన లెక్కలు మాత్రం వేరే ఉన్నాయి. వాళ్ళు చెప్పినటువంటి మేము కాగు నుంచి తీసుకున్నాం, ఫైనాన్స్ అకౌంట్స్ నుంచి తీసుకున్నాం, ఇట్లా రకరకాల సోర్సెస్ నుంచి తీసుకున్నాం అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ లెక్కలే తేడాగా ఉన్నాయి. సో కాబట్టి ఈ వాస్తవాలను మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా కర్ణాటక రాష్ట్రాన్ని ఎక్కువ చేసి అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టారని చూపించడం కోసం, ఎందుకంటే అక్కడ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి, అక్కడ వాళ్ళ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి అక్కడ దాన్ని ఎక్కువ చేసి చూపించుకోవడం కోసం చేస్తున్నటువంటి కథ ఇది తప్పుడు లెక్కల వ్యవహారం అన్నట్టు. ఇక ఇంకొకటి చూసుకుంటే నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్లో కూడా సేమ్ ఇట్లనే పేజ్ నెంబర్ 7. పేజ్ నెంబర్ 7లో కూడా వీళ్ళ తప్పులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తా. మా పేపర్లో కూడా రాయడం జరిగింది క్లియర్గా. పేజ్ నెంబర్ 7లో ఇక్కడ ఏమని రాసిరయ్యా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2004 నుంచి 2005, 2004-05 నుంచి 2013-14 వరకు బడ్జెట్ వ్యయం ఇది కంబైన్డ్ స్టేట్కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల లెక్కలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. అప్పుల లెక్కలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఏమని పొందుపరిచిర్రు, ఇక్కడ 2004 నుంచి 2005 ఎంత, ఒకసారి మీకు ఈ కంపారిజన్ నేను ఇమేజ్ కూడా ఇచ్చిన. ఇగో ఇక్కడ మిత్రులారా మీకు కనపడుతుందా, 2004-05లో ఇగో పేజ్ నెంబర్ 7, పేజ్ నెంబర్ 11ని. ఈ పీడిఎఫ్ మీకు లేకపోతే ఈ పీడిఎఫ్ మ్యాక్సిమం అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అవుతుంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు, కంపారిజన్ చేసుకోవచ్చు. 2004-05లో ఈ రాష్ట్రం ఖర్చు పెట్టినటువంటి యాక్చువల్ బడ్జెట్ ఎంత అంటే 45,000 కనపడుతుందా, ఇది కొంచెం పెద్ద ఇవ్వాలన్నా. 2004-05లో ఎంత ఉంది యాక్చువల్గా మొత్తం ఎస్టిమేషన్ బడ్జెట్ ఎంత ఉంది ఇక్కడ, ఇక చూడండి 45,747 కోట్లు ఉంది. ఇదే బుక్లో 11వ పేజీకి వెళ్తే 2004-05 ఏడు ఉంది ఇక్కడ. ఇగో 4-5లో ఇది చూసుకుంటే ఇగో ఇక్కడ ఎంత ఉంది, ఇది ఎక్స్పెండిచర్ 47,153 కోట్లు ఉంది. ఇక్కడనేమో 45,747 కోట్లు ఉంది. మరి ఇది కరెక్టా, ఏది కరెక్టు? ఇది కరెక్టా, నేను ఎస్టిమేషన్ తీసుకోవాలి, యాక్చువల్గా తీసుకున్నా, ఇక్కడ కూడా ఎక్స్పెండిచరే తీసుకున్నా. మరి ఏది కరెక్ట్? 45,747 కోట్లు కరెక్టా, 47,153 కోట్లు కరెక్టా? ఏది కరెక్టు? అంటే ఎవరిని మభ్యపెట్టడానికి ఈ తప్పుడు లెక్కలు? ఇక అట్లనే కిందకి చూసుకోండి, 2005-06 48,628 కోట్లు. ఇక్కడ సేమ్ 5-6 తీసుకుంటే ఎంత ఉందయ్యా, 48,306 కోట్లు. 48,306 కోట్ల 11వ పేజీలో చెప్పినట్టు, 7వ పేజీలో చెప్పినట్టు 48,628 కరెక్టా? ఏది కరెక్టు? ఈ తప్పుడు లెక్కలు పెట్టి, ఈ తప్పుడు లెక్కలు చూపించి పెద్ద వార్తలు రాపించుకున్నారు. ఇట్లా మీరు అన్ని కంపారిజన్ చేసుకురండి, దేనికి ఒక్కదానికి కూడా పొంతన ఉండదు. సేమ్గో 11-12 తీసుకోరి, 11-12లో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, లెక్కలే అసలు పొంతన ఉండదు. ఇక్కడ ఎంత ఉంది, 10-11లో ఇక్కడ ఎంత ఉంది. సో ఇట్లా దేనికి ఒక పేజీకి లెక్కలు పొంతన లేదు ఈ పుస్తకంలో అంత తప్పుల తడక, శుద్ధ తప్పులు, అన్ని లెక్కలన్నీ తప్పులే. సో కాబట్టి మిత్రులారా, ఈ లెక్కలన్నీ చూపించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారంలో క్లియర్గా కనబడతా ఉంది. ఇంకొకటి కూడా మీకు చూపించాలి. ఎస్, పేజ్ నెంబరు 10లో, ఇగో పేజ్ నెంబర్ 10లో, ఒక్క నిమిషం, పేజ్ నెంబర్ 10లో 1956-57లో మొత్తం ఎక్స్పెండిచర్ 79 కోట్లు, తెలంగాణ 33 కోట్లు అని చెప్పారు. అంటే తెలంగాణ షేర్ని ఎంత, 1956 నుంచి 2014 దాకా తెలంగాణ షేర్ ఎంత అంటే 41.68% అని చెప్పారు. మరి ఈ లెక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అద్భుతంగా అడగడం జరిగింది. నిజంగానే ఈ లెక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏడికెళ్ళి తీసుకున్నారు, ఇంత ఖర్చు అయిందని ఏ లెక్కల ప్రకారం తీసుకున్నారు? అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయా, లేదనుకుంటే ఫైనాన్స్ సంస్థ దగ్గర ఉన్నాయా? ఈ 33 కోట్లు ఏది 1956-57లో కేవలం 33 కోట్లు తెలంగాణ ప్రాంతానికే ఖర్చు పెట్టామని ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ మూలాల నుంచి తీసుకున్నారు, ఈ లెక్కలన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది తెలంగాణ
సమాజం ప్రశ్నిస్తున్నది. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ కూడా గిదే మాట్లాడడం జరిగింది. ఏడికెళ్ళి తీసుకున్నారు ఈ లెక్కలు? ఈ 41.68% అని మీరు లెక్కలు వేసారు కదా, దీని మీద రకరకాల కమిటీలు వేసారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదనే కదా తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది. ఇదే దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అక్కడ కలిపినప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది, మా పైసలు మాకు ఖర్చు పెడతలేరు, మా నిధులు మాకు ఇస్తలేరు, మా ఉద్యోగాలు మాకు ఇస్తలేరు, మా నీళ్ళు ఎత్తుకపోతున్నారు అని చెప్పేసి కొట్లాడింది కదా ఈ తెలంగాణ గడ్డ. సో కాబట్టి ఈ లెక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏడికెళ్ళి తీసుకున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది మిత్రులారా. సో కాబట్టి ఇట్లా ఒక్కటొక్కటి చూసుకుంటూ పోతే మొత్తము శుద్ధ తప్పులు, అన్ని తప్పులే. 12వ పేజీలో మీకు బోర్ కొట్టవచ్చును, కానీ ఇవి తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే, ఇగో తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 78,000 కోట్ల అప్పుతో మాత్రమే, కేవలం 78,000 కోట్లతో మాత్రమే మేము ఇచ్చినాం. కానీ మేము ఎంత సంపద సృష్టించినాం అంటే ఇగో ఇంత సృష్టించినామని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు ఒకసారి ఇక్కడ చూడండి. ఈ నిధులతో ఔటర్ రింగ్ రోడ్డు మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టింది? సిగ్గు తప్పిన వాళ్ళారా, ఎప్పుడు కట్టింది నాగార్జున సాగర్? జూరాల ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, శ్రీరామ్ సాగరు మరియు కడియం వంటి కీలకమైనటువంటి నీటి పారుదల ప్రాజెక్టులతో సహా తెలంగాణలో అనేక కీలక ఆస్తులు అభివృద్ధి చేయబడ్డాయి. ముఖ్యంగా హైదరాబాదు నగరానికి మంజీరా, కృష్ణా, గోదావరి నదుల నుంచి వివిధ దశల్లో ఫేజ్ 1, ఫేజ్ 2 మరియు ఫేజ్ 3 కింద బహుళ తాగునీటి కార్యక్రమాలు విజయవంతంగా చేయబడ్డాయి. అదనంగా IIIT వంటి ముఖ్యమైన విద్యా సంస్థలు, వివిధ జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలలు, నిమ్స్, రిమ్స్, గాంధీ హాస్పిటల్, MGM మరియు KMC వంటి ఆసుపత్రులను స్థాపించబడ్డాయి మరియు అమలు చేయబడ్డాయి. అదనంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడానికి రోడ్లు, భవనాలు, కాలువలు మరియు విద్యుత్ లైన్లు వంటివి విస్తృతమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన చేయబడింది. సో ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నా, ఇక్కడ నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా, నువ్వు ఇవన్నీ ప్రాజెక్టులు కట్టినా అని చెప్తున్నావు కదా, ఇవన్నీ ప్రాజెక్టులు కట్టినా అని చెప్తున్నావు కదా, ఒకసారి ఇక్కడ కొడదాం FCI. మరి ప్రాజెక్టులన్నీ కడితే మరి అప్పుడు ఎందుకు మనకు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు చెప్పినటువంటి 41%, 41 ఎంత, 41 42 ఎంత అది 41.68% షేర్ మనకు వస్తే, ఇవన్నీ అయితే మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు మరి ఇక్కడ అప్పుడు వరి దిగుబడి కానీ ఇట్లాంటివి కానీ లేవు? ఒకసారి ప్రొక్యూర్మెంట్ డాటా FCI వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నా, చూడండి మీరే, ఇక్కడే చూడండి. ఇగో స్టేట్ వైజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ ఆఫ్ లాస్ట్ 10 years. దీన్ని క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మీకు ఓపెన్ అయింది. ఇప్పుడు మరి 2014 వరకే మీరు సంపద సృష్టించి అద్భుతంగా మీరు పీకి కట్టగడితే తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా బాగుపడితే అప్పుడు తెలంగాణ ప్రాంతము మరి అప్పుడు ఎంత ఉందయ్యా? 2013-14 నాటికి ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వరి ఎంత? కేవలం 24,54,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ ప్రాంతం నుంచి తెలంగాణ 10 జిల్లాల నుంచి వచ్చింది. ఎంత వరి దిగుబడి అప్పుడు అంటే 24,54,000 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పుడు దిగుబడి వచ్చింది. సో ఇదే లెక్క ఇక రెండవ పేజీలో రెండవ దాంట్లో ఉన్నది. ఇదే లెక్కని రెండవ లైను ఇట్లా చూసుకుంటూ పోదాం. ఇక రెండవది ఎంత ఉంది ఒక్క సీజన్కే ఇది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము రిలీజ్ చేసినటువంటి ఒక బుక్లో కూడా ఈ లెక్కలు పెట్టిరు. 2022-23 ఇది ఒకటే, ఇది కేవలం యాసంగి మాత్రమే వచ్చింది. ఇప్పుడు అదే 23కు సంబంధించినటువంటి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి వానాకాలం లెక్కలు ఇంక ఇందులోకి రాలే. కేవలం ఒక సీజన్లోనే 131,86,000 అంటే 1,31,00,000 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి కేవలం FCI సేకరించినటువంటి వడ్లు ఇవి. ఎంత? 1,31,00,000 అంటే 131,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కేవలం ఒక సీజన్లోనే. ఇప్పుడు ఈ సీజన్ లెక్కేసుకుంటే ఇది రబారమి 150,00,000 మెట్రిక్ టన్నులు ఉంటుంది. రెండు కలుపుకుంటే 3,00,00,000 మెట్రిక్ టన్నులు. 3 కోట్ల మెట్రిక్ టన్నులని ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా వరి దిగుబడి, వరి పండించి వరి పంటను FCIకి వడ్లను అమ్మి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ లెక్కలు తప్పంటారా? ఎక్కడ 24,00,000 మెట్రిక్ టన్నులు, ఎక్కడ 131,00,000 మెట్రిక్ టన్నులు? ఇది కూడా ఒకటే సీజను. ఎక్కడ 24,00,000 మెట్రిక్ టన్నులు, ఎక్కడ 3 కోట్ల మెట్రిక్ టన్నులు? ఏడికెళ్ళి ఎట్లా లెక్కలు పెడతారు? ఏ విధంగా ఎప్పుడు ఈ రాష్ట్రము, ఈ ప్రాంతము
ప్రగతి సాధించింది. 2014 అనుకున్నది నువ్వు మరి ఇన్ని లెక్కలు కడితే, ఇన్ని అద్భుతమైనటువంటి కట్టడాలు కడితే, ఇవన్నీ కడితే కేవలం 24 లక్షల మెట్రిక్ టన్నులు ఎట్లా వరి దిగుబడి వచ్చింది? 41.68% షేరు బడ్జెట్లో పద్ధతిగా ఖర్చు పెడితే మరి ఈ ప్రాంతంలో ఎందుకు డెవలప్ కాలేదు? ఈ ప్రాంతం రైతులు ఎందుకు ఇంకా అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఈ ప్రాంతం రైతులు ఎందుకు అప్పుడు వడ్లు పండించలేకపోయారు? దేనికి పండించలేకపోయారు? ఎవరికి చెప్తున్నావు ఈ కాకమ్మ కబుర్లు? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినంత దుర్మార్గం ఇంకెప్పుడైనా ఉందా? ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు నీళ్ళు వచ్చేటి ఆ దేవాదుల ప్రాజెక్టు దగ్గరకు పోయి చూడండి మిత్రులారా, ఎవరైనా ఆ ప్రాంతంలో ఉంటే. ఆడంగా గోదావరిలాగా నీళ్ళు పోతుంటాయి, జర కట్టగిట్ట తీస్తే ఆ పంపులకు నీళ్ళు వస్తాయి, అక్కడి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు. కానీ ఆ పూడిక తీయడం కూడా సమైక్యవాదులకు, సమైక్య పాలకులకు చేతగాలే. సమైక్య పాలకుల చేతుల్లో కీలు బొమ్మలు లెక్కున్న తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులకు చేతగాలే. ఆ రోజు మనకు నీళ్లు రాలే. వచ్చినాయా? ఈ విషయాలన్నీ మర్చిపోదామా? ఈ విషయాలన్నీ ఇట్లా ఈ అబద్ధపు పేపర్లు పెట్టి, ఈ అబద్ధపు పుస్తకాలు ఇచ్చేస్తే మర్చిపోతామా? సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇట్లా దొంగ పేపర్ రాసుడు, ఈ పేపర్ రాసింది కూడా చంద్రబాబు నాయుడు బ్యాచ్ అంట మొత్తం. నిన్న హరీష్ రావు చెప్తా ఉన్నాడు. అందులో ఈ దొంగతోటి ఈ తెలంగాణ రాష్ట్రం మీద విషం జిమ్మి రేపు ఆయన అధికారంలోకి రాగానే ఇక్కడ పెట్టుబడులు మొత్తం తీసుకుపోదామన్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. మన తెలంగాణను మన చేతులలో ఆగం చేసుకుందామా, నాశనం చేసుకుందామా? రైతు బంధు ఎన్నిక చేతగాలే కానీ ఇట్లా అబద్ధపు లెక్కలు చెప్తానికి మాత్రము నీకు చేతనైంది. తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా ముందలకు పోయింది అనేది చెప్పలేదు. ఒక్క మాట కూడా ఎక్కడన్నా ప్రస్తావనకు తీసుకురాలే. కానీ కేవలము ఇట్లాంటి డొల్ల లెక్కలన్నీ వేసేసి మొత్తం ఆగమైపోయింది, మొత్తం అప్లపాలైపోయింది అని చెప్పేసి తన బాకా పత్రికల్లో భజన చేసుకుంటున్నారు చూడు. దీనంత దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కాబట్టి మిత్రులారా, ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ వాస్తవాలు తెలుసుకోకపోతే సమాజం ముందు మన రాష్ట్రము తక్కువైపోయేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఈ లెక్కలు ఎందుకు చెప్తలేరు మరి? ఇన్ని కట్టినావు కదా, నాగార్జున సాగర్ కట్టినావు, ఇప్పుడు అయిపోయాయి. నాగార్జున సాగర్ కింద ఎడమకాలం కింద మన ఖరీఫ్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు ఈ యాసంగికి నీళ్ళు వస్తున్నాయా? అప్పుడే క్రాప్ హాలిడే ప్రకటించిరి, అప్పుడే కడెం ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించిరి. ఏమంటే వచ్చిరో దరిద్రులు ఈ రాష్ట్రానికి. ఎప్పుడు మీరు అడుగుపెట్టిరో దరిద్రం, సుభిక్షం ఉన్నటువంటి రాష్ట్రము దుర్భిక్షంగా మారిపోయింది ఈ రాష్ట్రం అప్పుడే, ఈ 10-15 రోజులనే. మీరు రాగానే కరెంటు కట్లు, మీరు రాగానే క్రాప్ హాలిడేలు, మీరు రాగానే దుర్మార్గాలు, ఈ అరాచకాలు, కేసులు, బెదిరింపులు. వాడిని అరెస్ట్ చేస్తాం, వీళ్ళు లేకపోతాం, వీళ్ళు లిఫ్ట్ చేస్తాం, వాడిని లిఫ్ట్ చేస్తాం. ఇవే కదా కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం అంత దుర్మార్గపు రాజ్యం ఇంకే రాజ్యం లేదు. మనం గతంలో చూడలేదా, చదువుకోలేదా ఇట్లాంటి పుస్తకాలల్లా? సో కాబట్టి వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కథ, ఈ వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఇక ఇది ఈ కథ పోతే ఇక నెక్స్ట్ ప్యాడీ కంపారిజన్ అయిపోయింది. ఇక్కడ కూడా అంతే సేమ్. ఏది 15వ పేజీ తీయండి, 15వ పేజీకి పోండి ఒకసారి. వీళ్ళ లెక్కలన్నీ తప్పులే, అన్ని తప్పులే. 15వ పేజీలోకి పోతే ఈ 15వ పేజీలో ఏం రాసిరా? ఇది 15వ పేజీ. 15వ పేజీలో ఏం రాసిర్రు? మొత్తం రెవెన్యూ రాబడుల పోకడా అని చెప్పేసి రాసి ఇక్కడ ఏం పెట్టిర్రు? 2014-15లో టోటల్ రెవెన్యూ ఎంత ఉంది అని రాసిరంటే 51,042 కోట్లు అని రాసిరు. కానీ ఇక్కడ కాగేం చెప్తుందంటే ఇక్కడ ఉన్నటువంటిది 63,323 కోట్లు అని చెప్పేసి కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి ఏది కరెక్టు? నువ్వు రాసింది కరెక్టా, అది కరెక్టా? సేమ్ అట్లనే 2015-16 చూసుకుంటే ఇక్కడ మీరు రాసిందేమో 76,134 కోట్లు, కానీ కాగ్ చెప్పేదేమో 96,051 కోట్లు. మరి ఏది కరెక్టు? 2016-17 చూసుకుంటే ఇక్కడ నువ్వు రాసిందేమో 82,118 కోట్లు, కానీ ఇక్కడ ఉన్నదేమో కాగు చెప్పేదేమో 1,17,799 కోట్లు. మరి ఏది కరెక్ట్? 1,17,799 కరెక్టా? నువ్వు చెప్తున్నటువంటి 82,818 కోట్లు కరెక్టా? ఇక 2017-18 88,824 కోట్లు అని చెప్పేసి నువ్వు రాస్తే అక్కడ కాగేం చెప్తుందంటే 1,40,986 కోట్లు అని చెప్తుంది. ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత చూడండి. ప్రజలని తప్పుతో పట్టించడం కోసము ఎవరు లెక్కలు పెడతారు? ఇంత క్షుణ్ణంగా ఎవరు పరిశీలిస్తారు? అంత మేధావులు, అంత జ్ఞానం ఉన్న మేధావులు ఆల్రెడీ వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కింద
వాళ్ళ బూట్లు నాకేటువంటి పనులు ఎలాగో ఉన్నారు. ఈ వాస్తవాలను ఎవడు చెప్పాలి సమాజానికి? వీళ్ళకి ఎంతసేపు ఉన్నా ఇప్పుడు పదవులు కావాలి. ఇంకా ఈ రాష్ట్రం ఏమైపోతే మనకేంది, ఎటు పోతే మనకేంది, పదవులు కావాలి. ఆ పదవుల కోసము ఈ డ్రామాలు చేయాలి. ఇక కాళేశ్వరం మీద ఒక ఆయన వీకాల ఈకలు, దాని మీద ఒక ఆయన వీకాల. నేను ఇవాళ ఒక ట్వీట్ చేసిన, చూసిరా మీరు? ఇట్లా బుక్కు మొత్తము తప్పులే ఉంది మిత్రులారా. దీని గురించి మాట్లాడుకుంటే ఇంకో గంట సేపైనా మాట్లాడుకోవచ్చు. నువ్వు పేజీ చదువుకుంటూ పోతుంటే ఒక పేజీలో చదివిన అంకెలు ఇంకొక పేజీకి అయ్యేసరికి అవి తప్పు అవుతాయి.